I am CH Padmini, working as a lecturer in Computer Science Department at Sir CRR College for Women, Eluru. Today I am going to teach you the topic queue using linked list. So in the previous session we have already seen about the introduction of queues and how to implement the queue using arrays. And now in this session we are going to see how the queue can be implemented using linked list. ఓకే, సో క్యూలో అనేది మన ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. సో దాని మీద మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాము. సో ఆ ఆపరేషన్స్ ఏంటి అంటే ఇన్సర్షన్ ఆపరేషను, డిలీషన్ ఆపరేషను అండ్ అలాగే డిస్ప్లే ఆపరేషను, ఇలా 3 ఆపరేషన్స్ మనం ఆ క్యూ మీద పెర్ఫామ్ చేసేవాళ్ళం. సో ఈ క్యూ అనే డేటా స్ట్రక్చర్లో మనం ఇన్సర్షన్ అనే ఆపరేషన్ని మనం పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక పొజిషన్లో చేస్తాము, అలాగే డిలీషన్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు వేరొక పొజిషన్లో చేసేవాళ్ళం. ఓకే, సో ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ఈ క్యూలో మనం ఆ డిఫరెంట్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తాము అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ఇన్సర్షన్ అలాగే డిలీషన్ అలాగే డిస్ప్లే ఆపరేషన్ని మనం క్యూ మీద పెర్ఫామ్ చేస్తాము. ఓకే, సో ఎప్పుడైతే మనం ఆ క్యూ అనేది దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది అరేస్లో కనుక మనం పెర్ఫామ్ చేసినట్లయితే దట్ క్యూ కంటైన్స్ ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఓకే, సో అంటే ద సైజ్ ఆఫ్ ద క్యూ అనేది మనం బిగినింగ్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్లోనే మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనం సైజ్ అనేది మనకి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని పాస్ చేయాలనుకుంటున్నాము అనేది ముందుగానే మనకు ఐడియా లేనప్పుడు మనం క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో చూడండి, ద మేజర్ ప్రాబ్లమ్ విత్ ద క్యూ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ అరే ఈస్ it will work for only fixed number of data. That means the amount of data must be specified in the beginning itself. అంటే size of the queue అనేది ముందుగానే మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. Queue using array is not suitable when ఎప్పుడు we don't know the size of the data which we are going to use. క్యూలో ఎన్ని ఎలిమెంట్స్ పాస్ చేయాలనుకుంటున్నామో అనేది ఐడియా మనకి స్టార్టింగ్లోనే లేనప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ ఎరేలో మనం చేయలేము. ఓకే, సో ఏ క్యూ డేటా స్ట్రక్చర్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ at that time. Okay, the queue which is implemented using linked list can work for unlimited number of వాల్యూస్. సో నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే క్యూ యొక్క ఇంప్లిమెంటేషన్ని లింక్డ్ లిస్ట్లో కనుక మనం పెర్ఫామ్ చేస్తామో అప్పుడు దట్ క్యూ కంటైన్స్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. దట్ మీన్స్ క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్ కెన్ వర్క్ ఫర్ వేరియబుల్ సైజ్ ఆఫ్ డేటా. ఓకే, no need to fix the size at beginning of the implementation. సో దాని యొక్క సైజుని మనం ముందుగానే ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్లోనే మనం ఫిక్స్ చేయాల్సిన నెసెసిటీ ఏమీ లేదు. The queue implemented using linked list can organize as many data values as we want. ఓకే, సో ఎప్పుడైతే మనం దాని యొక్క ఇంప్లిమెంటేషన్ లింక్డ్ లిస్ట్లో మనం పెర్ఫామ్ చేస్తామో ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్నైనా మనం ఆ క్యూలోకి పాస్ చేయొచ్చు. ఓకే, ఇన్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ క్యూ ద లాస్ట్ ఇన్సర్టెడ్ నోడ్ ఈజ్ ఆల్వేస్ పాయింటెడ్ బై రేర్. ఓకేనా, సో ఇప్పుడు క్యూలో నేను ఒక న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తాను, రేర్ యొక్క పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తాను. అలాగే అండ్ ద ఫస్ట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ పాయింటెడ్ బై ఫ్రంట్ పొజిషన్. ఓకే, క్యూలో ఉన్న ఫస్ట్ నోడ్ ఎప్పుడూ కూడా ఫ్రంట్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, సో డయాగ్రామాటికల్గా చూడండి. సో ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ కాబట్టి సో లింక్డ్ లిస్ట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్స్. మనం స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్లో నేను చెప్పాను కదమ్మా. సో నోడ్ కంటైన్స్ 2 పార్ట్స్ అని చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఫస్ట్ పార్ట్ ఏంటంటే నోడ్ యొక్క వాల్యూ ఉంటుంది, సెకండ్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ క్యూ కంటైన్స్ 4 nodes which are linked with each other. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నోడ్ ఏంటి? ఈ నోడ్. ఓకే, ఈ పైన ఉన్నవన్నీ అడ్రసెస్ అమ్మా. సో ఈ ఫస్ట్ నోడ్ ఏంటి? ఫ్రంట్. ఓకే, లాస్ట్ ఇన్సర్ట్ అయిన నోడ్ ఏది?
ఇది. కాబట్టి రేర్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుంది? లాస్ట్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అనుకుంటే క్యూలో ఇంచి ఏ ఎలిమెంట్ని డిలీట్ చేస్తాను? ఫస్ట్ ఇన్సర్ట్ అయిన నోడ్ ఏదైతే ఉందో దట్ నోడ్ విల్ బీ డిలీటెడ్ ఫస్ట్. ఓకే, అంటే ఈ నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడున్న ఫ్రంట్ పొజిషన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఈ ఎలిమెంట్ని నేను డిలీట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ యొక్క పొజిషన్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. అంటే ఓకే, అర్థమైందమ్మా? సో క్యూలో నేను ఒక వాల్యూని ఇన్సర్ట్ చేసినప్పుడేమో రేర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఒక వాల్యూని డిలీట్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇవన్నీ మనం స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లో చూసాం, గుర్తుందా మీకు? ఓకే, ఆపరేషన్స్. సో మనం ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాము? ఏ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ అన్ ఎంప్టీ క్యూ. సో టు క్రియేట్ an empty queue we need to follow some steps. So step 1 ఏంటి? include all the header files which are used in the program. సో ప్రోగ్రాంలో హెడర్ ఫైల్స్ ఏవైతే మనకు అవసరం అవుతాయో అవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ వాటితో పాటు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, స్టెప్ 2 ఏంటి? నోడ్ అనే దాన్ని మనం ఒకటి డిఫైన్ చేసుకోవాలి. దట్ నోడ్ కంటైన్స్ 2 parts. One is data and another one is next. Step 3, define 2 node pointers, front and rear, and set both to null. So ఈ 2 variables, pointer variables ఏవైతే ఉన్నాయో those 2 variables are set to null initially. Step 4, implement the main method. So main method ని మనం ఇంప్లిమెంట్ చేస్తాము by displaying మెనూ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్. సో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమేమి పెర్ఫామ్ చేయాలి అనేది మనం డిస్ప్లే చేయాలి. అండ్ అలాగే ఆ ఆపరేషన్స్ పెర్ఫార్మెన్స్కి కావాల్సిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో ఈ స్టెప్స్ అన్నీ మనం ఎందుకు ఫాలో అవుతాము అంటే ఒక క్యూ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి. ఎందుకు మనం క్రియేట్ చేసుకుంటున్నాము అంటే టు పెర్ఫామ్ ఎనీ ఆపరేషన్, ఎన్క్యూ ఇన్సర్షన్ ఆపరేషన్ కానీ, డిలీషన్ ఆపరేషన్ కానీ, డిస్ప్లే ఆపరేషన్ కానీ, ఈ మూడిట్లో ఏ ఆపరేషన్ని మనం క్యూ మీద పెర్ఫామ్ చేయాలి అన్నా మనం క్యూ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి కదా. సో అలా క్రియేట్ చేసుకోవడానికి ఫాలో అయిన స్టెప్స్ అన్నమాట ఇవి. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్స్ చూద్దామా? ఎన్క్యూ అనే ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద క్యూ. ఓకే, సో ఇక్కడ కూడా మనం కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ గివెన్ వాల్యూ అండ్ సెట్ న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్ టు నల్. నేను ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఓకే, ఫస్ట్ ఆ నోడ్ని మనం క్రియేట్ చేసుకోవాలి కదా. ఆ న్యూ నోడ్ కాబట్టి దట్ నోడ్ కంటైన్స్ డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ పార్ట్. డేటా పార్ట్లో ఏముంటుంది? ఆ నోడ్ యొక్క వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో ఏముంటుంది? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, ఇవన్నీ మీకు క్లియర్ కదా. నెక్స్ట్ ఒక నోడ్ని నేను క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీ నీడ్ టు చెక్ వెదర్ క్యూ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్. క్యూ అనేది ఎంప్టీగా ఉందా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ రేర్ ఈక్వల్ టు నల్ ఎప్పుడైతే అవుతుందో క్యూ అనేది ఎంప్టీగా ఉన్నట్లు. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈజ్ ఎంప్టీ, క్యూ అనేది ఇప్పటి వరకు ఎటువంటి ఎలిమెంటు ఇన్సర్ట్ అయ్యి లేదు, ఒక ఎంప్టీ క్యూ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేసుకున్నాను కదా. ఆ క్రియేట్ చేసిన న్యూ నోడ్ని ఇప్పుడు క్యూలోకి ఇన్సర్ట్ చేస్తున్నాను అంటే అదే ఫ్రంట్ పొజిషన్లో ఉంటుంది, అదే రేర్ పొజిషన్లోనూ ఉంటుంది. అవును కదమ్మా? ఎందుకంటే ఇప్పటి వరకు క్యూలో ఎలిమెంట్స్ ఏమి ఇన్సర్ట్ అయ్యి లేవు. ఇప్పుడే నేను కొత్తగా ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశాను. న్యూ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసినప్పుడు ఫ్రంట్ యొక్క పొజిషను అక్కడే ఉంటుంది, రేర్ యొక్క పొజిషను అక్కడే ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ, ఓకే అంటే ఆల్రెడీ క్యూలో సమ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. ఓకే, ఇప్పుడు నేను థర్డ్ ఎలిమెంట్ని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు రేర్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ అవుతుంది అండ్ ఫ్రంట్ అనేది ఒక పొజిషన్లో ఉంటుంది. అవునా? సో కాబట్టి ఇక్కడ చూడండి, దెన్ సెట్ రేర్ డాట్ నెక్స్ట్లోకి న్యూ నోడ్ వస్తుంది అండ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అవుతుంది. ఇప్పటి వరకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సెకండ్ ఎలిమెంట్ దగ్గర రేర్ పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఒక న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశానో క్యూలోకి, అంటే థర్డ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశానో రేర్ అనేది
దాని యొక్క పొజిషన్ నెక్స్ట్లో ఏమవుతుంది, రేర్ యొక్క పొజిషన్ వస్తుంది, అంతే కదా. సో రేర్ డాట్ నెక్స్ట్లోకి న్యూ నోడ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో దట్ ఆటోమేటికల్లీ రేర్ పొజిషన్ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. ఓకే, రేర్ పొజిషన్ అనేది పైకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ కాదు. సో రేర్ అనేది న్యూ నోడ్ అవుతుంది. ఓకే, మీకు అర్థమైందమ్మా. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేను కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి, నేను ఏ నోడ్ని అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో ఆ న్యూ నోడ్ని నేను క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్, బిఫోర్ గోయింగ్ టు బి ఇన్సర్టెడ్. సో క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ నోడ్ని నేను ఇన్సర్ట్ చేయడానికి అక్కడ ప్లేస్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ అయితే నేను అక్కడ ఒక నోడ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను కాబట్టి అదే ఫస్ట్ నోడ్ కాబట్టి ఫ్రంట్ రేర్ రెండూ కూడా ఒకే పొజిషన్లో ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటీ అంటే ఎంటీగా లేదు, ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఇంకొక ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటాను కాబట్టి రేర్ డాట్ నెక్స్ట్లోకి న్యూ నోడ్ వెళ్తుంది అండ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అనేది వస్తుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ గర్ల్స్? నెక్స్ట్ dq అనే ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద క్యూ. సో ఇక్కడ కూడా మనం కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, చెక్ వెదర్ క్యూ ఈజ్ ఎంటీ. క్యూ అనేది ఎంటీగా ఉందా లేదా అనేది బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ మనం వెరిఫై చేస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీగా ఉన్నట్లయితే దెన్ డిస్ప్లే క్యూ ఈజ్ ఎంటీ, డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే క్యూ అనేది ఎంటీగా ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఎలిమెంట్స్ ఏమీ లేవు అని. ఎలిమెంట్స్ ఏమీ లేవు అన్నప్పుడు నువ్వు ఏ ఎలిమెంట్ని డిలీట్ చేస్తావు ఫ్రంట్ పొజిషన్ నుంచి? సో డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అనే మెసేజ్ని మాత్రం మనం ప్రింట్ చేసి జస్ట్ టెర్మినేట్ అయిపోతాం. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటీ, స్టెప్ 3 చూడండి. ఎంటీగా లేకపోతే సమ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో నేను ఒక నోడ్ పాయింటర్ వేరియబుల్ని డిఫైన్ చేసుకుంటాను. దట్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ వేరియబుల్ టెంప్ నేమ్తో అండ్ సెట్ ఇట్ టు ఫ్రంట్, దాన్ని ఫ్రంట్కి ఈక్వల్ చేస్తున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 0th పొజిషన్ దగ్గర ఫ్రంట్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఫ్రంట్ పొజిషన్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ని నేను డిలీట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. సో అక్కడ ఏమవుతుంది, టెంపర్ డేటా అనేది ఉంటుంది. సో దాన్ని మనం డిలీట్ చేస్తాం ఫ్రంట్ డాట్ నెక్స్ట్. అలా అంటిల్ ఎక్కడి వరకు అంటే అంటిల్ ఆల్ ద ఎలిమెంట్స్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద క్యూలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఒక్కొక్కటిగా డిలీట్ చేసేసేంత వరకు ఈ ప్రాసెస్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే, next another operation which is nothing but display function is used to display all the elements in the queue. So first step enti ante check whether queue is empty. క్యూ అనేది ఎంటీగా ఉందా లేదా అనేది మనం వెరిఫై చేస్తాం. ఒకవేళ క్యూ అనేది ఎంటీగా ఉందనుకోండి, డిస్ప్లే చేయడానికి ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఫంక్షన్ టెర్మినేట్ చేస్తాం సమ్ మెసేజ్ని ప్రింట్ చేసి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీగా లేకపోతే డిఫైన్ ఏ నోడ్ పాయింటర్. ఇందాక మనం డిలీట్ చేసేటప్పుడు ఎలాగైతే ఒక నోడ్ పాయింటర్ని డిఫైన్ చేసామో టెంప్ అనే నేమ్తో దాన్ని ఇక్కడ కూడా డిఫైన్ చేసి ఇనీషియలైజ్ విత్ ఫ్రంట్. ఓకే, ఇప్పుడు మనం క్యూలో ఎలిమెంట్ని డిలీట్ చేయాలన్నా క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ డిస్ప్లే చేయాలి అన్నా స్టార్టింగ్ విత్ ద పొజిషన్ నథింగ్ బట్ ఫ్రంట్. ఓకే, సో కాబట్టి నోడ్ పాయింటర్ ఏదైతే మనం తీసుకున్నామో వేరియబుల్ దాన్ని ఇనీషియలైజ్ విత్ ఫ్రంట్. ఓకే, అంటే 0th పొజిషన్లో ఉన్న దగ్గర నుంచి లాస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని డిస్ప్లే చేసేంత వరకు ఒక్కొక్క ఎలిమెంట్ని అది డిస్ప్లే చేస్తూ వస్తుంది. ఓకే, స్టెప్ 4 ఏంటి, డిస్ప్లే టెంప్ డేటా అండ్ మూవ్ ఇట్ టు ద నెక్స్ట్ నోడ్. సో దాంట్లో ఉన్న డేటా ఫస్ట్ 0th పొజిషన్లో ఉన్న డేటాని డిస్ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ మూవ్ ఇట్ టు ద నెక్స్ట్ నోడ్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, అక్కడ ఉన్న డేటాని అది డిస్ప్లే చేసిన తర్వాత దాని నెక్స్ట్ నోడ్లోకి వెళ్తుంది. ఆ నోడ్లో ఉన్న డేటాని అది డిస్ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ నోడ్కి. అలా క్యూలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఎన్ని నోడ్స్ అయితే ఉన్నాయో అన్ని నోడ్స్లో ఉన్న డేటాని డిస్ప్లే చేసేంత వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తుంది. ఓకే, సో ఫైనల్లీ
డిస్ప్లే టెంప్ డాట్ డేటా నల్ అయ్యేంత వరకు మొత్తం ఎలిమెంట్స్ ఒక్కొక్కటి ప్రతి దాన్ని డిస్ప్లే చేస్తూ వెళ్తుంది. ఓకే, సో ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు క్లాస్ నేమ్ ఏం పెట్టాం మనం, QLNK. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియబుల్స్ అండ్ డేటా అనేది ఇంటిజర్ డేటా టైప్లో డిక్లేర్ చేసిన వేరియబుల్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ with no parameters, so data is equal to 0 and next is equal to null. QLNK, so this is parameterized constructor. That parameter is nothing but D. Data is equal to D, next is equal to null. Next, another method defined in the class QLNK, get front. So this method will returns the front position, and another method get rear method returns the rear position. Next method insert element, okay, with parameter item. Okay, so ఒక ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక నోడ్ని క్రియేట్ చేసుకుంటాను. ఓకే, దిస్ ఈస్ హౌ టు క్రియేట్ ద న్యూ నోడ్ ఫర్ ద క్లాస్ QLNK. నెక్స్ట్ ఇఫ్ ఫస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, వీ నీడ్ టు చెక్ వెదర్ ద క్యూ ఈజ్ empty or not. If it is empty, అదే ఫస్ట్ నోడ్ కాబట్టి ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు ఎన్ అని. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ అంటే కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్లో ఉన్న స్టేట్మెంట్స్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఏమున్నాయి, రేర్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఓకే, సో రేర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఓకే, అక్కడతో ఈ ఫంక్షన్ అనేది మెథడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మెథడ్ డిలీట్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం ఒక ఎలిమెంట్ డిలీట్ చేయాలన్నా వెదర్ క్యూ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అనే కండిషన్ మనం చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే డిలీషన్ ఫెయిల్డ్, బికాస్ క్యూ అనేది ఎంటీగా ఉన్నప్పుడు ఎలిమెంట్స్ ఏమి ఎగ్జిస్ట్ అయ్యి ఉండవు కాబట్టి అక్కడ మనం డిలీట్ చేయడానికి ఎలిమెంట్ అనేది ఏమీ లేదు. ఓకే, డిలీషన్ ఫెయిల్డ్ అనే మెసేజ్ని ప్రింట్ చేసేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే అంటే నాట్ ఎంటీ అయితే ఓకే, ఎల్స్ పార్ట్లోకి వెళ్ళి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కే ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ 0th పొజిషన్లో ఉందనుకోండి ఫ్రంట్, సో ఆ పొజిషన్లో డేటా ఏదైతే ఉందో దాన్ని కేకి అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఫ్రంట్ నాట్ ఈక్వల్ టు రేర్, ఫ్రంట్ ఒక పొజిషన్లో ఉండి రేర్ అనదర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఓకే, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ నెక్స్ట్ చేసి రిటర్న్ కే చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ గనక ఫాల్స్ అయితే దీనికి ఉన్న ఎల్స్ పార్ట్ ఏది, ఇక్కడ రేర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ఈక్వల్ టు నల్. ఓకే, అప్పుడు కేని రిటర్న్ చేస్తుంది. ఓకే, కేలోకి సమ్ డేటా అనేది అసైన్ అయింది, ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఒకటి ఇది చేస్తుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బులియన్ ఈజ్ ఎంటీ. ఓకే, స్టాక్ అనేది క్యూ అనేది ఎంటీగా ఉన్నట్లయితే ట్రూని రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ సైజ్ అనే మెథడ్లో మనం ఏదైతే కోడింగ్ రాసామో దిస్ విల్ రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ ద క్యూ. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ కంటైన్స్ 5 elements, దట్ సైజ్ ఆఫ్ ద క్యూ విల్ బి 5. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ క్యూ కంటైన్స్ 10 elements, ద సైజ్ ఆఫ్ ద క్యూ విల్ బి 10. ఓకే, డిస్ప్లే. సో డిస్ప్లే చేసేటప్పుడు కూడా క్యూ అనేది ఎంటీగా ఉందా లేదా అని మనం చెక్ చేస్తాం. ఇఫ్ నాట్ ఎంటీ అంటే క్యూ అనేది ఎంటీగా లేకపోతే అంటే సమ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నట్లయితే ఎలిమెంట్ ఆఫ్టర్ ఎలిమెంట్ ఫ్రంట్ పొజిషన్ నుంచి లాస్ట్కి వచ్చేంత వరకు మనం ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్లో ఉన్న డేటాని మనం డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే క్యూ ఈజ్ ఎంటీ అనే దాన్ని మనకు ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మెయిన్ మెథడ్లో చూడండి. సో QLNKకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఎమ్. సో సిహెచ్ అనేది ఒక ఇంటిజర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. సో డూ వైల్లో మనం ఈ కోడింగ్ అంతా రాసాం, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే సిహెచ్ అనే వేరియబుల్కి కీబోర్డ్ నుంచి రన్ టైంలో ఒక వాల్యూని అసైన్ చేసినప్పుడు ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే వాల్యూని కనుక అసైన్ చేసినట్లయితే కేస్ 1 విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో మనం ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో ఎలాగైతే ఎగ్జిక్యూట్ చేసామో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తాము. సో కేస్ 1లో రాసిన కోడ్ ఏంటి, ఇంట్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ డాట్ పార్సెంట్. సో ఐటమ్ అనే దానికి ఒక వాల్యూని రీడ్ చేస్తుంది రన్ టైంలో. నెక్స్ట్ ఎమ్ డాట్ ఇన్సర్ట్ ఎలిమెంట్ ఐటమ్. సో అంటే ఈ కాలింగ్ ఫంక్షన్ కదా, సో ఈ కాల్డ్ ఫంక్షన్ ఎక్కడుంది చూడండి,
ఇన్సర్ట్ ఎలిమెంట్ ఇంట్ ఐటమ్. ఓకే, సో ఇప్పటి వరకు నేను క్యూలో ఏ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి సో ఒక నోడ్ని క్రియేట్ చేసుకుంటుంది, ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు ఎన్ఎన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ అనే వేరియబుల్కి 2 అనే వాల్యూని కనుక అసైన్ చేసినట్లయితే సో డిలీట్ ఎలిమెంట్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. సో అగైన్ కాల్డ్ ఫంక్షన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకే, సో దీంట్లో రాసిన కోడ్ ఏంటి, ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఇప్పుడు వరకు ఎంటీగా లేదు. ఓకే, సో అంటే ఇఫ్ రాసిన కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. కే ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ మా ఇప్పుడు నేను క్యూలో ఒక ఎలిమెంట్ని ఒక నోడ్ని ఇన్సర్ట్ చేశాను కాబట్టి క్యూ అనేది ఎంటీగా లేదు అని అర్థం. ఓకే, సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది. ఎల్స్ పార్ట్లో ఇక్కడ నేను ఏం రాశాను, ఇంట్ కే ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ డేటా. సో ఒకే ఒక నోడ్ ఉంది కాబట్టి అదే ఫ్రంట్ అవుతుంది, అదే రేర్ అవుతుంది. సో ఫ్రంట్ పొజిషన్లో ఏ డేటా అయితే ఉందో అది డిలీట్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ కండిషన్ చూడండి, ఫ్రంట్ నాట్ ఈక్వల్ టు రేర్. సో ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ అయింది కదా, కాబట్టి రేర్ ఈక్వల్ టు ఫ్రంట్ అది డిలీట్ చేసేసినప్పుడు ఒక నోడే ఉంది కాబట్టి ఆ ఉన్న ఒక నోడ్ని డిలీట్ చేసేసినప్పుడు రేర్ వాల్యూ ఫ్రంట్ వాల్యూ రెండు కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, నల్ అనే వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకే, అయ్యి కేని రిటర్న్ చేస్తుంది, అంటే ఉన్న ఒక నోడ్ని డిలీట్ చేసేస్తుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ మెథడ్, ఒకవేళ 3 అనే వాల్యూని కనుక రీడ్ చేసినట్లయితే గెట్ ఫ్రంట్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. అక్కడ ఏమవుతుంది అంటే ఫ్రంట్ యొక్క పొజిషన్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ 4 కనుక వాల్యూని మనం అసైన్ చేసినట్లయితే రేర్ యొక్క పొజిషన్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ కేస్ 5 అనే వాల్యూని కనుక రీడ్ చేసినట్లయితే సైజ్ ఆఫ్ ద క్యూ ఎంతైతే ఉందో అది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ 6 కనుక మనం అసైన్ చేసిన వాల్యూ అయితే సిహెచ్ అనే వేరియబుల్కి డిస్ప్లే అనే మెథడ్ కాల్ చేస్తుంది. ఫ్రంట్ పొజిషన్ నుంచి లాస్ట్ నల్ పొజిషన్లోకి వచ్చేంత వరకు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని అది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చూద్దామా మనం, దాని యొక్క ఎగ్జిక్యూషను. సో చూడండి, సో క్లాస్ నేమ్ ఏం పెట్టాను, QLNK. సో ప్రోగ్రామ్ అంతా మనం నోట్ప్యాడ్++ ఎడిటర్లో టైప్ చేసి క్లాస్ నేమ్ విత్ .java ఎక్స్టెన్షన్తో ప్రోగ్రామ్ మొత్తాన్ని మనం సేవ్ చేసుకుంటాము. సో సేవ్ చేసుకున్న తర్వాత కంపైల్ చేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి, ప్రోగ్రామ్ని ఎక్కడైతే సేవ్ చేసావో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో టు రైట్ ద కమాండ్ cd/ we can go to the particular folder where the program will be stored. Okay, so to compile the program we need to write the command javac space program name QLNK.java. okay, so to run the program write the command java space QLNK. okay, so enter 1 for insert. So enter the element to be inserted. Next 1 again. Next choice 1 అని తీసుకున్నాను. నెక్స్ట్ 1, నెక్స్ట్ 1. సో ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ కాబట్టి ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా క్యూలోకి మనం పాస్ చేయొచ్చు. ఓకే, సో టు డిస్ప్లే ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద క్యూ 6. So 11, 33, 55, 66 and 88. okay, so that queue contains 5 elements. so front ఎక్కడుంది 11 దగ్గర ఉంటుంది, రేర్ ఎక్కడ ఉంటుంది 88 దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొక న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాను అనుకోండి, అంటే 88 తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ న్యూ నోడ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది, రేర్ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. సో ఇప్పుడు డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి కదా మనకు ఆపరేషన్స్ పెర్ఫామ్ అవుతాయి. సో నేను డిలీట్ చేయాలన్నప్పుడు 2. సో ఫస్ట్ ఇన్సర్ట్ అయిన నోడ్ ఏంటి 11. ఓకే, మళ్ళీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి క్యూలో చూడాలి అనుకుంటే 6. దిస్ క్యూ కంటైన్స్ 4 ఎలిమెంట్స్. ఇందాక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక ఎలిమెంట్ నేను డిలీట్ చేసేసిన తర్వాత దట్ క్యూ కంటైన్స్ 4 ఎలిమెంట్స్. దోస్ ఆర్ నథింగ్ బట్ 33, 55, 66, 88. సో నేను మళ్ళీ ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు చూడండి, సో ఎంటర్ ఎలిమెంట్ టు ఇన్సర్ట్.
ఫర్ ఎగ్జాంపుల్ 76. సో ఇప్పుడు నేను కొత్తగా 2 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేశాను. సో నేను డిస్ప్లే చేయాలి అన్నప్పుడు చూడండి 33, 55, 66, 88 ఇందాక వరకు ఉన్నవి. ఇప్పుడు నేను కొత్తగా 2 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను కదా, 99 and 76. ఓకే, సో ఇప్పుడు నేను ఫ్రంట్ యొక్క పొజిషన్ చూడాలనుకుంటున్నాను, రేర్ యొక్క పొజిషన్ చూడాలనుకుంటున్నాను. అంటే నేను 3 అనే దాన్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే ఫ్రంట్ ఇండెక్స్ ఈజ్ 33, ఫ్రంట్ యొక్క వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, 33. రేర్ యొక్క పొజిషన్ చూడాలి అనుకుంటే 4, ఇన్ రేర్ ఇండెక్స్ ఈజ్ 76, అంటే లాస్ట్ ఇన్సర్ట్ అయిన నోడ్ ఏంటి 76, అక్కడ రేర్ పొజిషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇన్సర్ట్ అయిన నోడ్ ఏంటి 33, అక్కడ రేర్ ఫ్రంట్ యొక్క పొజిషన్ ఉంటుంది. సో సైజ్ చూడాలి అనుకుంటే 5, సో సైజ్ ఈజ్ 6. ఓకే, సో 6 అంటే మళ్ళీ ఆల్రెడీ డిస్ప్లే చేయాల్సిన ఎలిమెంట్స్ ఎన్ని అంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 6 ఎలిమెంట్స్ని ఒక్కొక్కటిగా డిస్ప్లే చేస్తాయి. సో అదర్ దాన్ 6 నేను ఏదైతే నంబర్ సిహెచ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నానో అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద ప్రోగ్రామ్ కెన్ బి కంపైల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, సో కమింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ క్యూ. సో ఎక్కడెక్కడ మనం ఈ క్యూ అనే దాన్ని మనం అప్లై చేస్తాము అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ మీద బేస్ అయ్యి మనం ఇన్సర్షన్ అలాగే డిలీషన్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తాం అనేది మనం ఫస్ట్ నుంచి చెప్తుంది. సో ఇక్కడ ప్రింటింగ్ యూజింగ్ ద కంప్యూటర్ అంటే వెన్ సెవరల్ డాక్యుమెంట్స్ ఆర్ టు బి ప్రింటెడ్ అంటే నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం ప్రింట్ తీయాలి అనుకున్నప్పుడు ఫ్రమ్ ద సిస్టమ్ ద ప్రింటర్ ప్రింట్స్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ ఓన్లీ. ఓకే, సో ఫస్ట్ మనం ఏదైతే డాక్యుమెంట్ పెట్టామో అదే ముందు ప్రింట్ చేస్తుంది. ఓకే, ఫర్ దిస్ టు కీప్ ట్రాక్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్, ఆ ఆర్డర్లో ప్లేస్ చేయడానికి డాక్యుమెంట్స్ ఒక్కొక్క దాన్ని క్యూ అనే దాన్ని యూస్ చేస్తాము. అండ్ సెకండ్ ప్లేస్ ఎక్కడ అంటే రిజర్వేషన్ సెంటర్ సిస్టమ్. సో రిజర్వేషన్స్ సచ్ యాజ్ ఎయిర్ టికెట్స్ అంటే ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కానీ రైల్వే టికెట్స్ తీసుకునేటప్పుడు కానీ ఈ యూస్ క్యూ టు ఇష్యూ రిజర్వేషన్స్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసెస్. సో ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫస్ట్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ క్యూ సిస్టమ్ని ఫాలో అవుతారు అని చెప్తున్నాడు. అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్, సో లార్జ్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక నెట్వర్క్ బేస్ అయ్యి కనెక్ట్ చేయాలి అనుకుంటే అంటే కంప్యూటర్ నెట్వర్క్స్ యూస్ క్యూస్ టు గివ్ యాక్సెస్ ఫ్రమ్ సర్వర్ టు సెవరల్ క్లయింట్స్. ఒక సర్వర్ దగ్గర నుంచి దాంతో కనెక్ట్ అయిన నెంబర్ ఆఫ్ క్లయింట్ సిస్టమ్స్కి యాక్సెసింగ్ ఇవ్వాలి అంటే సో ఈ మెథడ్ని ఫాలో అవడానికి క్యూ అనే దాన్ని యూస్ చేస్తాము. సో అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇందాక మనం ఎక్కడెక్కడైతే అప్లై చేసామో దోస్ ఆర్ ద advantages simply. So Q is used in many applications such as printing documents. Okay, so Q is used in reservation oriented information system. So Q అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే రిజర్వేషన్ ఓరియంటెడ్ సిస్టమ్స్లో మనం యూస్ చేస్తాము. అలాగే నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రింట్ తీయాలి అనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్లో పెట్టడానికి ఈ క్యూ అనే దాన్ని యూస్ చేయడం అనేది బెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్యూస్గా మనకి ఉంటుంది. I hope you understand, girls.